హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ చిట్టి వంటలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఆనియన్ సూప్. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు పులుసు. మేమైతే 5 ఎగ్స్ తీసుకున్నాము. ఇదైతే ధనియాలు, జీలకర్ర, మేతి పౌడర్. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఎగ్కి ఒక 4-5 ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపలికి మంచిగా మసాలా వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది ఎగ్ అనేది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గంజిలో నూనె వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మీకు అవసరం అయితే కారం కూడా వేసుకోవచ్చు. కారం అవసరం లేదంటే వేయడం మానేయచ్చు. మేమైతే కొంచెం కారం వేసాము, జస్ట్ ఆ కలర్ కోసం. పసుపు ఇంకా కారం వేస్తే కలర్ బాగా కనిపిస్తుంది కదా, సో ఆ రెడ్డిష్నెస్ కలర్ కోసం కొంచెం కారం కూడా వేసాము. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే ఎగ్స్ని కలపకూడదు, కింద అడుగంటుపోద్ది. ఒక 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అలా వదిలేసి తర్వాత గంజుని తిప్పుకోండి. స్పూన్ పెట్టి కలిపితే ఏమవుతుందంటే ఎగ్ అదంతా కింద అడుగంటిపోద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఎగ్స్. ఇప్పుడు అదే గంజిలో కొంచెం ఆయిల్ వేసుకోండి మళ్ళీ. ఒకవేళ ముందేసిన ఆయిలే సరిపోద్దంటే పర్లేదు. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. మీకు అవసరమైతే ఇక్కడ బగారాకు కూడా వేసుకోండి, మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు, లైక్ పువ్వు, చెక్క, అది ఫ్లేవర్ ఉంటుంది. మేమైతే ఏం వేయలేదు, మీకు ఆ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసి వదిలేసుకోండి ఒక 2 మినిట్స్. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్ కొంచెం ఇలా మగ్గిద్ది. ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఇప్పుడే ఎందుకు వేసామంటే పచ్చి వాసన పోవాలని వేసాము. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. అండ్ కొంచెం ఏమంటారు సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడే. లేదు తర్వాత వేసుకోవాలనుకున్నా తర్వాత వేసుకోవచ్చు, ఆనియన్ ఇంకొంచెం మగ్గిన తర్వాత. కాకపోతే సాల్ట్ ఏంటంటే ఇప్పుడు వేస్తే ఇంకా ఆనియన్ మంచిగా మగ్గిద్దని మేము ఇప్పుడే యాడ్ చేసాము. టొమాటో కూడా వేయండి. ఇట్లా ఆనియన్ అన్ని సైడ్కి జరుపుకొని టొమాటో వేస్తుంటే కింద హీట్కి మంచిగా మగ్గిద్దని చెప్పి టమాటో మధ్యలో వేసుకున్నాము. అండ్ కొంచెం కారం కూడా. మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము. పెద్ద స్పూన్ ఏం కాదు, నార్మల్ చిన్న సైజ్ స్పూన్తో 2 స్పూన్స్ వేసాము. మీరైతే చూసి వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూడండి. ఇక్కడ టమాటా అయితే మంచిగా మగ్గింది, మొత్తం సాఫ్ట్ అయిపోయింది.
ఇలా మగ్గిన తర్వాత ముందుగా చూపెట్టిన చింతపండు పులుసు ఉంది కదా, మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు వేసుకోండి. అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఏంటంటే మీకు చింతపండు పులుసు మొత్తం పుల్లగా వేసుకోలేము కదా, దానికి సరిపడా చూసుకొని పులుపు ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. లేదు వేసుకున్న చింతపండు పులుసే కరెక్ట్ ఉందంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మేమైతే హాఫ్ గ్లాస్ వాటర్, హాఫ్ కూడా కాదు, హాఫ్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసాము. అండ్ మళ్ళీ ఒక 5-2 minutes అలా వదిలేయాలన్నమాట, అది మసిలే వరకు. ఇప్పుడు మసులుతున్న టైంలో ముందుగా చూపెట్టిన మేతి, జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోండి. ఇలా మసిలేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే పులుసుకి మంచిగా పౌడర్స్ ఫ్లేవర్ పడుతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మసిలేటప్పుడు, ఎలాగో ఫైనల్గా వేసుకుంటాము, బట్ ఇప్పుడు కూడా కొత్తిమీర వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి పులుసుకి. ఆ తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 4-5 minutes వదిలేసేయండి. చూడండి, ఇలా 4-5 minutes వదిలేస్తే ఆ పులుసు అనేది ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచిగా పడుతుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ ఆనియన్ సూప్ రెడీ. And if you like this video, please like, share, comment and subscribe for more cooking videos. Thank you for watching.